అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మధురోని లేపినట్టు లేపుతారేమో అనే అనుమానం విజయసాయి రెడ్డికి ఎందుకు వచ్చింది అసలు? దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ కుటుంబానికి నేను ఏ రోజుకి చెడ్డ చెయ్యను, నిన్ను నీ ఫ్యామిలీని లిఫ్ట్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే మొత్తం నీ చుట్టూ ఉన్న వాళ్ళు అమ్ముడుపోయారనే ఇన్స్ట్రక్షన్స్. ఎవరికి అమ్ముడుపోయారు, ఎంత కమ్ముడుపోయారు, అసలు వీళ్ళని కొన్నదెవరు? నేను ఎందుకు చెప్పాలి? అసలు వీళ్ళని కొన్నదెవరు? నేను ఎందుకు చెప్పాలి? మా కూటమికి బలం సజ్జల. సో మా కూటమికి బలమైన విషయాలని మేము ఎందుకు బహిర్గతంగా చెప్పాలి? సెక్యులర్ అనే పదవే నేను పదే పదే లిక్కర్ కేసు గురించి రోజు భయపెడతారేంది మీరు? రోజు ఏం చేయగలుగుతారు మహా అయితే? ఎక్స్ గవర్నమెంట్ తప్పు చేసింది, ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు సహకరిస్తుందని అడుగుతున్నా. ఇంతకన్నా మించి నేను మాట్లాడు. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. విజయసాయి రెడ్డి ఈడీ విచారణకు వెళ్ళబోతున్నాడు లిక్కర్ కేసులో. ఏం జరగబోతుంది? విజయసాయి రెడ్డి ఈడీ విచారణకు వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే మిథున్ రెడ్డి ఈడీ విచారణకు వెళ్ళబోతాడు. ఏం జరగబోతుంది? జగన్మోహన్ రెడ్డి నిన్నో ఈరోజు వచ్చినట్టున్నాడు బెంగళూరు నుంచి తాడేపల్లికి. విజయసాయి రెడ్డి కోట్ చేసిన అంశం చాలా స్పష్టంగా ఉంది. వెనిజువేలా అధ్యక్షుడు మదురోని ఎట్లయితే లేపుకుపోయారో, కోటరీ అమ్ముడుపోవడం వల్ల కోటరీలకు అమ్ముడుపోయి బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా ఆలోచించుకోండి అని చేసిన ఆయన ట్వీట్ స్పష్టంగా ఉంది. ట్వీట్ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చదివి వినిపించాల్సిన అవసరం లేదు. అంటే విజయసాయి రెడ్డి ఈడీ విచారణకి వెళ్ళబోతూ ఈ ట్వీట్ చేయడమే అందరికీ ప్రశ్నార్థకంగా మారింది. విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాడు ఈ ట్వీట్ ద్వారా? హెచ్చరించాలనుకుంటున్నాడా? లేదు నాకు సంబంధం లేదు, మీ కోటరీనే అని చెప్పాలనుకుంటున్నాడా? లేదు మధురోని వెతుకుపోయినట్టు నిన్ను కూడా ఎత్తుకుపోతారేమో, పేరెక్కడ చెప్పలేదులేండి జగన్మోహన్ రెడ్డి అని, ఎత్తుకుపోతారేమో అని చెప్పదలుచుకున్నాడా? ఏం చెప్పదలుచుకున్నాడు? అసలు లిక్కర్ కేసు అంతా అయిపోయింది, నీరు గారిపోయింది. రేపో మాపో చెవిరెడ్డి కసిరెడ్డి కూడా రిలీజ్ అవుతారు. సిట్టు విచారణలో ఇక సాక్ష్యాధారాలు ఏమి లేవు, అంతా అయిపోయింది అనుకుంటున్న టైంలో ఈడీ ఎంటర్ అవ్వడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. వాస్తవానికి మద్యం కేసు గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నారు ఈ మధ్య చాలామంది, కానీ ఒక్కసారిగా ఈడీ ఎంటర్ అవ్వడమే ఆశ్చర్యం కలిగించింది. ఏం జరగబోతుంది, అమిత్ షా చంద్రబాబు భేటీ ఏంటి, ఇలాంటి చర్చలు కూడా వచ్చాయి. ఒకవేళ వాళ్ళ చర్చల్లో కూడా ఈ అంశం ఏమన్నా సీరియస్గా తెర మీదకి వచ్చిందా? ఈ మధ్యకాలంలో భేటీ అయ్యారు కదా. వీటన్నింటినీ చాలామంది మాట్లాడతారు. చాలా ప్రామాణికంగా మాట్లాడగలిగిన వాళ్ళలో ఒక వ్యక్తి ఉన్నారు, మీకు అందరికీ తెలుసు. రవిచంద్రారెడ్డి గారు ప్రస్తుతం బీజేపీ నేషనల్ మీడియా ప్యానలిస్టు. వారే మనతో ఉన్నారు. ఎందుకు వారు ప్రామాణికంగా మాట్లాడగలరు అంటే, వైసీపీతో 5 ఏళ్ల పాటు కలిసి నడిచిన వ్యక్తి, వైసీపీలో అందున విజయసాయి రెడ్డికి చాలా ప్రత్యేకమైన వ్యక్తి. విజయసాయి రెడ్డి శిష్యుడు లేదా ఈయనకి విజయసాయి రెడ్డి గురువు అని అంటాను. ఆయన ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. ఆయన్నే ఆహ్వానిద్దాం. నమస్కారం రవిచంద్ర గారు. నమస్కారం. మిమ్మల్ని విజయసాయి రెడ్డికి మీరు శిష్యుడు అనొచ్చా? ఖచ్చితంగా అనొచ్చు సార్. ఎందుకంటే దానికన్నా ముందు నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు కేవీపీ గారు నా గురువు. ఓకే ఓకే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ నుంచి బయట వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో పార్టీలో చేరడంతో పాటు ఆయన ఆలోచనలు అనేకం పంచుకోవడం, మంచి చెడుకు సలహాలకు వెళ్ళడం, దాంతోపాటు ఏదైతే ఆయన ద్వారా పార్టీలో చేరానో అక్కడ కొన్ని వర్గాలు ఉన్నాయని నేను గమనించడం, నన్ను అందరూ కూడా విజయసాయి రెడ్డి గారి మనిషిగా ముద్ర వేయటం. ఇది వైసీపీలో? అంటే మీరు ఆయనకంటే ముందే రాజకీయాల్లో ఉన్నారుగా, కాంగ్రెస్లో ఉన్నాను. మరి రెడ్డి గారి కన్నా రాజకీయంగా అయితే నేనే సీనియర్. అదే కదా నేను అంటుంది. అందుకే గురువు అనాలా లేదా అంటే ఇప్పుడు మనం గురువు అంటే ఇప్పుడు ఒక రకంగా మనకు ఆ పార్టీలో ఆయనతో కలిసి జాయిన్ కావడంతో పాటు మంచి చెడు ఆయన ద్వారా చెప్పుకునే వెసులుబాటును గురువుగా తీసుకోవచ్చు. ఎందుకంటే అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో పెద్ద తలకాయగా ఉన్న రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న కేవీపీ రామచంద్రరావు గారి గురుత్వంలోనే నేను పనిచేస్తాను, గురువుగానే ఉన్నాడు. మొన్న ఈ మధ్య కూడా కలవడం జరిగింది. రైట్. సో నేను అనేది ఏంటంటే ఆ విధంగా అంతవరకు కరెక్టే. రైట్ సార్. పాయింట్కి వద్దాం. ఇప్పుడు మనం ఈ ట్వీట్ చూసినప్పుడు
మీకు ఏమనిపించింది? నిత్యం విజయసాయి రెడ్డి గారు రకరకాల ట్వీట్లు పెడుతుంటారు. ఇది తెలుగులో పెట్టిన ట్వీట్, అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ట్వీట్. ఇక్కడే ఉంది తేడా. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ఎవరు చేయని వేరే ట్వీట్లు ఏమో విధంగా ఉంటాయంటే ఇంగ్లీష్తో పాటు హిందీ ట్వీట్లు పెట్టడం కూడా గత 1-2 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు. హిందీలో ట్వీట్లు పెట్టినా లేకపోతే ఇంగ్లీష్లో ట్వీట్లు పెట్టినా, ఇన్ పర్టికులర్ నరేంద్ర మోడీ గారికి లేకపోతే సంబంధిత శాఖ మంత్రుల గారికి, కొన్నిసార్లు అమిత్ షా గారికి, కొన్నిసార్లు ముఖ్యంగా మంత్రివర్యులు ఎవరైతే కేంద్రంలో ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ట్యాగ్ చేయటం, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ వచ్చాం. పర్టికులర్గా ఈ సంబంధించిన వెనుజులాకు సంబంధించిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో అన్వయిస్తూ తెలుగులో పెట్టడం పూర్తిగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశం. నిర్వివాదంగా ఇది ఆంధ్రప్రదేశ్కి యాట్రిబ్యూట్ చేసే అంశంగా ప్రతి ఒక్కరూ, ప్రతి మీడియా వ్యక్తి, కనీసం కొంచెం మాత్రం రోజు ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమైపోయే విషయం. దట్టు ఈడీ విచారణకు వెళ్ళబోతున్న సమయ సందర్భం కూడా అంటారు. ఈ సమయ సందర్భంలో ముఖ్యంగా 22వ తేదీన విజయసాయి రెడ్డి గారిని, 23వ తేదీన మిథున్ రెడ్డి గారిని విచారణకి ఈడీ పిలవటం. మరి ఈడీ ఇన్ని రోజుల నుంచి గతంలో ఏదైతే డబ్బు పట్టుబడిందో 11 కోట్లు ఇక్కడ హైదరాబాద్లో డంప్ అని చెప్పి మనం చూసాం. 11 కోట్ల నోట్లు వెంకటేష్ నాయుడు ద్వారా ఏదో పట్టుబడిందని అప్పుడే ఈడీ ఎంటర్ అయిపోయింది. దానికి ముందు కూడా ప్రిలిమినరీగా కొంత ఎంక్వైరీ సిట్ని అడిగి ఈడీ తీసుకోవడం మనందరికీ తెలుసు. కానీ ఈ మధ్య న్యూస్లో కానీ లేకపోతే విచారణ పురోగతిలో కానీ లిక్కర్ కేసుకు సంబంధించిన వార్తలు కూడా రావడం తగ్గాయి. దాంతోపాటు దాని గురించి చర్చ కూడా తగ్గింది. సో ముఖ్యంగా ఏం జరుగుతుంది, ఏమైనా వదిలేశారా, లేకపోతే అసలు ఇంకా కేసు పురోగతి ఉండదా, ఎవరి పాటి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా రిలీజ్ అయిపోతారా అని అందరూ అనుకుంటున్న తరుణంలో సడన్గా ఈడీ విజయసాయి రెడ్డి గారిని, ఎందుకంటే విజయసాయి రెడ్డి గారిని పిలవడంలో ఒక ప్రామాణికత ఏంటంటే ఆయన ద్వారానే ఈ కేసుకు సంబంధించిన అనేక అంశాలు వెలుగులోకి రావడం, రాజకేశ్వర పేరు బయటకు రావడం, అలాగే మిథున్ రెడ్డి గారు కూడా ఆ రోజు సమావేశానికి వచ్చారు. ఆ రోజున నేను ఇన్ని కోట్ల రూపాయలు అప్పు కూడా ఇప్పించా, దాంట్లో కొంత ఇచ్చారు, కొంత ఇవ్వలేదు. ఇవన్నీ ఎప్పుడైతే కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ అనే దాని మీద ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో దాంతోపాటు ఈడీ ముందుగా తీసుకున్న దర్యాప్తు సమాచారం అయితేమి, తర్వాత ఆ 11 కోట్లు ఏవైతే అక్కడ దొరికిన తర్వాత ఈడీ కొంచెం మరింత ముందుకు తీసుకెళ్ళి ఎంక్వైరీలు చేయడం, లేకపోతే వెతుకులాట అంటే సెర్చింగ్ ఆపరేషన్స్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు బెయిల్ మీద ఉన్న మిథున్ రెడ్డి గారిని కానీ లేకపోతే విజయసాయి రెడ్డి గారిని ఇద్దరిని కూడా పక్క రోజుల్లో ముందుగా విజయసాయి రెడ్డి గారిని పిలిచి తర్వాత రోజు మిథున్ రెడ్డి గారిని పిలవటం, ఇవన్నీ కూడా ఆసక్తిని రేకెత్తించడంతో పాటు సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అనే అందరూ అనుకుంటున్న టైంలో, ఆ సమయంలో, ఆ సందర్భంలో ఈ ట్వీట్ రావటం అందరికీ ఏమనిపించిందంటే మీడియా మొత్తంలో చర్చ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి డిబేట్స్, డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ ట్వీట్ని అనలైజ్ చేసే తీరులో జగన్మోహన్ రెడ్డి గారిని, తన భార్య అయిన భారతమ్మ గారిని కూడా కోట్ చేశారేమో అన్న అనుమానాలు, వాళ్ళకి ఏదన్నా థ్రెట్ రావచ్చని ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చారా, వాళ్ళని కాపాడే ప్రయత్నమా, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నీకు నమ్మదగ్గ వ్యక్తులు కాదు, వాళ్ళ వల్ల నువ్వు ఇబ్బంది పడబోతున్నావు, ఎందుకని అన్నారంటే దాంట్లో రెఫరెన్స్ చూడండి. మధురో గారికి మిలిటరీ ఉంది, నేవీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, సైనికులు, మిసైల్స్ ఉన్నాయి. ఇంతమంది చేత ఉన్నప్పటికీ, ముఖ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా అతను ఎన్నుకోబడ్డ అధ్యక్షుడైనప్పటికీ అతన్ని ఆ విధంగా ఒక బలమైన శక్తి బయట నుంచి వచ్చి లిఫ్ట్ చేసుకుపోయిందంటే, ఇక్కడ బలమైన శక్తిని ఈడీ అనే పేరుతో మనం అన్వయించుకుంటే, ఇక్కడ చుట్టూ ఉన్న సైన్యం కానీ, మిసైల్స్ కానీ, ఇవన్నీ కూడా ఏదైతే ఆయన నమ్ముకున్న వ్యక్తులు తయారు చేసిన కోటరీగా కానీ మనం భావిస్తే ఖచ్చితంగా కూడా దానికి ఇంటాక్ట్గా కనబడుతోంది. సో దీన్ని 2 కోణాల్లో మనం చూడాలి. ఒకటి, హెచ్చరిక ద్వారా వాళ్ళని ఏమైనా అలర్ట్ చేసే ప్రయత్నమా, లేకపోతే నీ చుట్టూ ఉన్న వాళ్ళే నిన్ను ముంచుతున్నారు, నేను విచారణకు పోయి నేనేదో చెప్పాను అనుకుంటావేమో, అది కాదు. యాక్చువల్గా అయితే ఆ రోజు ఒక మాట చెప్పారు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి రిజైన్ చేసే క్రమంలో, నేను ఈ రోజు కూడా అప్రూవర్గా మారను, ఈ మాట మీడియాలో వచ్చిన మాట వాస్తవం. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ కుటుంబానికి నేను ఏ రోజుకి చెడ్డ చెయ్యను, దీని విషయంలో నేను ఎటువంటి దానికైనా పోరాడతానే కానీ నేను ఈ 2 విషయాలకు కమిటెడ్గా ఉంటా అన్నాడు. సో ఈ చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈయన అప్రూవర్గా మారిపోబోతున్నాడు, లేకపోతే రాబోయే రోజుల్లో అందరినీ లిఫ్ట్ చేస్తారు, తీహార్కి తీసుకెళ్తారు. సార్ తీహార్ అనేది ఇక్కడ అరైజే కాదు, ఎందుకంటే జ్యూరిస్డిక్షన్ ఢిల్లీలో. అది వేరే విషయం. నేను ఒక మాట ఎందుకు చెప్పాలంటే రిలవెన్స్ చెప్పాలి. సో అది ఆ రిలవెన్స్ ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం హైదరాబాద్ వరకే పరిమితం అవుతుంది ఇది, ఈ ఈడీ ఎంక్వైరీ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఈడీ వాళ్ళు వచ్చి సరే చెంచల్ కూడా
కూడా సరే, అనుకోండి, అది ఇంకో పక్కన తీహార్ పెడదాం. అనుకోండి, అయితే అది ఎవరిని అరెస్ట్ చేసినా కూడా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో మాత్రం పెట్టారు. సో అది పాత లిక్కర్ కేసులో అయితే కవిత గారిని తీసుకెళ్లి అక్కడ తీహార్లో పెట్టడానికి కారణం ఢిల్లీ జ్యూరిస్డిక్షన్ లో ఓకే. దానికి సంబంధించిన కేసు విచారణ, ఆ రిలవెన్స్ కూడా చెప్పా. సో నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా కూడా నువ్వు నమ్ముకున్న వాళ్ళు నిన్ను ముంచబోతున్నారు. ఎందుకంటే అంత మిలిటరీకి, అంత ఇంటెలిజెన్స్కి, అన్ని రకాల విభాగాలకి సమాచారం లేకుండా రాత్రికి వచ్చి సింపుల్గా లిఫ్ట్ చేసుకొని పోయినట్టు నిన్ను, నీ ఫ్యామిలీని లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం నీ చుట్టూ ఉన్న వాళ్ళు అమ్ముడుపోయారనే ఇన్స్ట్రక్షన్స్ డైరెక్ట్గా ఇచ్చాడా, ఇండైరెక్ట్గా ఇచ్చాడా అనేది చర్చ జరుగుతుంది. అక్కడ వరకు వద్దాం. అంటే విజయసాయిరెడ్డికి ముందస్తుగా ఈ హెచ్చరిక ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, నేను కాదు మీ కోటరీనే అమ్ముడుపోయింది, నేను చెప్పలేదు, మీ కోటరీ వల్లనే లిఫ్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి భయపడి విజయసాయిరెడ్డి ఈ ట్వీట్ చేశాడు అనుకోవాలా? అంటే నేను కాదని చెప్పాలనుకున్నాడా, లేకపోతే ప్రేమతో ఏమన్నా చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, మామూలుగా ఈరోజు ఆయనకి అనేక రకాల సమస్యలు విజయసాయిరెడ్డి గారికి ఉన్నా ఆయన భయపడే వ్యక్తి అని అయితే అనుకోను. నేను సన్నిహితంగా చూసినాడు. ఆయన ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాడు, కర్మ సిద్ధాంతాన్ని. ఎప్పటికైనా పర్మనెంట్ కాదు కదా, భయపడి 1000 ఏళ్ళు బతుకుతాం అనే సిద్ధాంతంలో ఆయన ఉంటాడు. నేను పర్సనల్గా తెలిసిన వాడిగా చెప్తున్నాను. సో భయపడితే 1000 ఏళ్ళు బతికే పని అయితే అలాగే అందరూ భయపడతారేమో బహుశా. సో భయపడైతే ఆ విధంగా కాకపోయినా పాత అనుబంధాల వలన, లేకపోతే ఏదన్నా ఆ విధంగా హెచ్చరిక చేశాడా, లేకపోతే ఖచ్చితంగా దాంట్లో ఎటు చూసినా కూడా అటు సైడే రిజెంబుల్ అవుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రేమతోనే, ప్రేమతో ఉండొచ్చు, లేకపోతే నా దాకా వాళ్ళు ఇప్పుడు కోటరీలో ఉన్న వాళ్ళు ఎంత చాకచక్యమైన మనుషులు అంటే, దీన్ని కూడా తీసుకెళ్ళి చూసారా మీ మీద ఏదో చెప్పైపోతున్నాడు అతను, కాబట్టి మిమ్మల్ని లిఫ్ట్ చేసే అవకాశం ఉంది, మీరు అతన్ని ఊరికే వదిలేశారు, మనం ఏదన్నా వాడుంటే బాగుండేది అని చెప్పి ముందే వాళ్ళ మీదకి రాకుండా కాపాడుకునే ప్రయత్నంలో ఇంకొంచెం అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అసలు జరుగుతున్నది ఇది. నేను ఎప్పుడో చెప్పా, నేను కోవర్ట్గా లేను, కోవర్ట్గా నీ కోటరీ ఉంది, దాంట్లో ఎవరున్నారో మీ అందరికీ తెలుసు, ఆ సకలం అని. సో ముఖ్యంగా ఆ దిశలో యారో ఎక్కువ పెట్టినట్టు కనపడతా ఉంది. కాబట్టి నేను మొదటే చెప్పా, రిజైన్ చేసేటప్పుడు కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో అప్రూవర్గా మారను, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఎప్పుడు కూడా చెడ్డ చేయను అని చెప్పిన దానికి స్టిక్ అయినట్టు కనపడతాం. అక్కడ వరకు ఎందుకు వెళ్ళిపోయాడు? మధురోని లేపినట్టు లేపుతారేమో అనే అనుమానం విజయసాయిరెడ్డికి ఎందుకు వచ్చింది అసలు? అంటే ఇప్పుడు ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఈ లెక్క డొక్కకు సంబంధించితో పాటు 100,000 కోట్ల రూపాయల స్కామ్ ఏదైతే ఉందో, మనీకి సంబంధించి ట్రయల్స్ ఏ విధంగా జరుగుతాయి, మనీకి సంబంధించి వన్స్ ఈడీ ఎంటర్ అయ్యి ఈడీ చర్యలు తీసుకోవాలనుకుంటే, ఈడీ ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకోండి సార్, ఈడీ డజంట్ షో ఎనీ ఎవిడెన్సెస్ టు సాటిస్ఫై ద ఎవరైతే ముద్దాయి ఉంటాడో వాళ్ళని సాటిస్ఫై చేసి కోర్టుని సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఈడీకి ఉండదు. వాళ్ళకి నమ్మకంగా ఇతను తప్పు చేశాడని తెలిసి ఓకే మనం ఇతన్ని లిఫ్ట్ చేయాలి, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనుకుంటే దే కెన్ అరెస్ట్. మేము నిర్దోషమని వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి. ఇది ఈడీకిను వేరే విచారణ సంస్థలకున్న తేడా. సిట్ అనుకోండి, కోర్టులో ప్రూవ్ చేయాలి దట్ హీ ఈజ్ గిల్టీ, హీ కమిటెడ్ దిస్ కరప్టెడ్ ఛార్జెస్ అన్ని ప్రూవ్ చేయాలి. అదే ఈడీ లిఫ్ట్ చేసింది అనుకోండి, నేను గిల్టీ కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఎవరైతే అరెస్ట్ అవుతారో వాళ్ళకే ఉంటుంది, సో అక్యూజ్డ్కి ఉంటుంది. సో ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇచ్చిన సాక్ష్యాధారాలు లేదా సేకరించిన సాక్ష్యాధారాలకి ఇఫ్ దే సాటిస్ఫై దెమ్సెల్ఫ్, ఈడీ ఇట్ సెల్ఫ్ వాళ్ళు కానీ సాటిస్ఫై అయితే లిఫ్ట్ చేయొచ్చు. సో కాబట్టి ఆ లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నట్టుంది అని ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు మనీ పరంగా, ఫెరా పరంగా, ఈ ఫారిన్ రెగ్యులేషన్ యాక్ట్స్ కానీ, లేకపోతే మనీ లాండరింగ్ జరిగింది, దుబాయ్లో డంప్ పెట్టారు, ఇవన్నీ కూడా మనం విన్నాం కదా. సో ఈడీ పరిధిలో ఆర్థిక నేరాలకి ఎవరినైనా లిఫ్ట్ చేయొచ్చు. సో ఖచ్చితంగా 50 లక్షల పైన ఉంటేనే లిఫ్ట్ చేయొచ్చు, 50 కోట్లు కూడా అవసరం లేదు. సో ఇన్ని రకాలుగా చూడడం, కారుల్లో క్యాష్ దొరకడం, తర్వాత 7-8 కోట్లలో చెవిరెడ్డి గారికి ఏదో ఎలక్షన్ ఖర్చు పెట్టారని, దాని తర్వాత మిగిలిన డబ్బులు సజ్జల గారికి ఇచ్చారని తెచ్చి, ఇవన్నీ కూడా మనం విన్నాం మీడియా కథనాలు. చేసింది సిట్ కదా, మరి కోటరీని అంటాడేంటి విజయసాయిరెడ్డి? సిట్ ఏం చేసినా సిట్కి సంబంధించిన సమాచారంతో పాటు ఎవరైతే నమ్ముకున్న వాళ్ళు ఉన్నారో వెన్నుపోటు పొడుస్తున్నారు, నిన్ను ఇరికిస్తున్నారు, దీనికి ఒక రిలవెన్స్ తీసుకుందాం. దీనికి ఒక రిలవెన్స్ తీసుకుందాం.
పదే పదే లిక్కర్ కేసు గురించి రోజు భయపెడతారేంది మీరు? రోజు ఏం చేయగలుగుతారు మహా అయితే? అది ప్రోగ్రెస్లో పెద్దగా నడవడం లేదు. నడిస్తే మ్యాక్సిమం ఏం చేస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు. చెయ్యండి, చేస్తే వస్తాడు మళ్ళీ బయట, ఎప్పుడు పర్మనెంట్గా ఏమి ఉండడు కదా, వచ్చి మళ్ళీ పాదయాత్ర చేస్తాడు, మళ్ళీ మేమే గెలుస్తామని మా సకలం చెప్పాడు. అంటే ఇంకా ఈయన లోపలికి పోలేదే అని సకలంకి బాధ ఉన్నట్టుంది. అంటే ఇప్పటికే పార్టీ మొత్తం అతని కంట్రోల్లో ఉంది. పార్టీ మొత్తం కంట్రోల్లో ఉన్న స్వేచ్ఛ లేదు. ఎందుకంటే ఎవరినైనా నియమించాలన్నా మాట మాత్రంగా ఆయనకి చెప్పాలి. వారంలో 2-3 రోజులు వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఆ 2-3 రోజులు వణకాలి. ఎందుకు అనవసరంగా? ఈ 2-3 రోజులు కాకుండా 2 ఏళ్ళు లోపలికి పోయాడు అనుకోండి, వచ్చినప్పుడు పాదయాత్ర చేస్తాడు, గెలిస్తే గెలుస్తాడు, లేకపోతే మనకు పోయేదే ఉంది. ఇల్లు మొత్తం అమ్మేయచ్చు, ఇల్లు మందే అని చెప్తూ ఉండొచ్చు, ఆఫీస్ మొత్తం అమ్మేయచ్చు, ఆఫీస్లో పోస్టులన్నీ అమ్మేయచ్చు. సో అన్ని రకాలుగా మనం ఇంకా 10 లాభపడాలంటే ఇక్కడ ఏం చేస్తాడు ఇతను? రోజు బెంగళూరుకిను విజయవాడకి టికెట్లు బొక్క అనే ఆలోచనలో ఉన్నాడు ఆయన. సో ఖచ్చితంగా కూడా సజ్జలు పెడుతున్నాడు ఏంటి ఖర్చు? టికెట్ సకలం అన్నాను, మీరు సజ్జలు అన్నారు. మరి అదే మరి ఏంటంటే మాట్లాడుతుంది అదే అన్న విషయం జనాలకు కూడా తెలుసు, అందరికి తెలుసు. మరి నేననేది ఏంటంటే నేను కొద్దిగా మర్యాద సకలం అంటే అందరికి తెలియదు. మీరు బాగానే మర్యాద ఇచ్చేవాళ్ళే. నేను పూర్తిగా మర్యాద ఇచ్చాను, ఇస్తాను కూడా, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే అలా కాదు, మర్యాద తీసుకోవాల్సిన ఇంకా ముంత దాచాల్సిన అవసరం ఎందుకు మీకు? ఏం ముంత దాచాలి? చల్లగొచ్చి ముంత దాచు. సజ్జల్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు సార్. మరి ఇంకెందుకు పేరు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారా? లేకపోతే ఇంకేమన్నా ఏమనేది మా బ్లడ్ లో లేదు. మరి ఇంకెందుకు చెప్పొచ్చు కదా. భయపడే వాళ్ళు అయితే ప్రేక్షకులకి చూస్తున్న వాళ్ళకి క్లారిటీ విజయసాయి గారైనా రవిచంద్ర రెడ్డి అయినా ఎవరు భయపడే వాళ్ళు? ప్రజలకు క్లారిటీ ఉన్నప్పుడు కూడా చెప్తున్నా, నా సిద్ధాంతం కూడా అదే. భయపడి 1000 ఏళ్ళు బతకరు. నేను ముఖ్యంగా మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్పా, ఏ బాడీ అయినా ఎవరి బాడీ అయినా అందరూ రెంట్కున్న ఆత్మలే. రైట్. వద్దనుకున్న రోజు దేవుడు వద్దు రా అన్నప్పుడు వెళ్ళిపోతారు. రైట్. ఎవరైనా సరే బాడీకి టైం అయిపోతే పోవాల్సిందే. రైట్. కాబట్టి పెద్ద విషయమేం కాదు అది. సో దాని గురించి భయపడాల్సిన అవసరం ఏముంది? సజ్జల గారికి జగన్మోహన్ రెడ్డికి ఫ్లైట్ టికెట్ డైరెక్ట్ గా చెప్పే ముందు ఒక మాట అడుగుతా. సజ్జల గారికి ఎందుకంత ఇప్పుడు లిక్కర్ కేసు గురించి సరిగా ప్రోగ్రెసివ్ గా ఎంక్వైరీ జరగదు. ఇట్లా జరిగితే మాత్రం ఏం చేస్తారు మీరు? అంటే రెచ్చగొట్టే తీరు, ప్రభుత్వాన్ని గిల్లి రెచ్చగొట్టే తీరు. అంటే మీరు ఇంకా యాక్షన్ తీసుకోరేంది? మొన్నటి దాకా వెయిట్ చేసాం, గేట్ దాకా వచ్చింది కేసు అన్నారు, ప్యాలెస్ లోకి వస్తున్నాం, ఇదిగో అదిగో అన్నారు. ఇంకా ఎప్పుడు వస్తారా? తీసుకోపోతే పోద్ది కదా. మీరు ఏమవుద్ది? మహా అయితే 2 ఏళ్ళు ఉంటాడు, వచ్చి పాదయాత్ర చేస్తారు. అంటే 2 ఏళ్ళు 1 ఏళ్ళు లోపలికి పోతే ఈ లోపల మొత్తం సక్కబెట్టేయచ్చు కదా. అంటే ప్రతి వారం ఈ టెన్షన్ ఏంది మాకు? ప్రతి వారం ఈ 2 రోజులు 3 రోజులు ఎప్పుడు వస్తాడు? మంగళవారం వస్తాడు, శుక్రవారం పోతాడు. అంటే ఇది మాకు డ్యూటీ అయిపోయిందనే ఫీలింగ్ ఆ క్వార్టరీలో ఉంది. 30 డజన్ ఉన్నారు అక్కడ, నాట్ ఓన్లీ 1 డర్టీ డజన్. ఈ డర్టీ డజన్కి చాలా ఇబ్బందిగా ఉంది. మాటికి పోవాలి, ఎయిర్పోర్ట్ కాడి నుంచి రిసీవ్ చేసుకురావాలి, మళ్ళీ పోయేటప్పుడు తీసుకుపోయి వదలాలి, కొంతమంది మార్బలంతో తీసుకెళ్ళాలి. ఏంది మాకు? మన పని మనం చేసుకుంటాం కదా. లక్షణంగా పార్టీ పెట్టాడు, లక్షలో లేకపోతే 1000 ఎకరాల్లో లేకపోతే కోట్లాది రూపాయలు సంపాదించుకున్నాం. పార్టీ ఓడిపోయినప్పుడు పెద్దగా వేరే సంపాదనలు రావట్లే. పార్టీని నమ్ముకొని బతకాలి. సో వీటన్నిటికి మధ్యలో ఈ అడ్డం ఏంది? ఆయన పార్టీ మాదే కదా, ఆయన ఉన్నప్పుడే కదా ఆయనది. ఆ కాసేపు ఆ 2 రోజులు కొన్ని రోజులు లోపలికి పోతే బాగుండని కోరుకుంటున్నారు సార్ ఈ డర్టీ డజన్. అంటే జగన్మోహన్ రెడ్డి లోపల ఉంటే సజ్జలకి వైభవపేతంగా ఉంటాడా? పార్టీ ఉంటుందా? పార్టీ క్యాడరు సజ్జలను లేకపోతే పార్టీ ఉంటే ఇప్పుడున్నంత ఇదిగా సజ్జలు ఎవరికి కావాలి? పార్టీ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? మరి అది ఉంటేనే కదా ఇతనికి బతుకు. ఏం లేదు, భలే వాళ్ళే. చేప చెరువులో ఉండేదానికన్నా ఒడ్డుకు వచ్చినాక చేప అమ్మితే రేట్ ఎక్కువ వస్తుంది. అదేవిధంగా పార్టీ కూడా మంచి రేటు పలుకుద్ది సార్. అంతే. అవి అమ్ముకొనిడేమో అవి నా చెరువులే కదా అంటాడేమో అని ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఖచ్చితంగా కూడా ఆ కోణంలోనే పోతున్నట్టుంది. కాస్త గుమ్మనంగా చెప్పినప్పటికీ బాగా వైరల్ అయిపోయింది ఈ ట్వీట్. చూస్తాం 22వ తేదీ ఆయన విచారణకు పోయినాక ఆయనేం గమ్మునున్నాడు. అయితే బయట వచ్చి మీడియా ముందు ఖచ్చితంగా మాట్లాడతాడు. దానికోసం నేను కూడా వెయిటింగ్, ఏం మాట్లాడతాడు. ఇక్కడే కీలకమైనటువంటి విషయం అమ్ముడుపోయిన కోటరీ మీరు అనేది అదే మొదటి నుంచి. కోటరీ వేరే వాళ్ళకి, వీళ్ళు ఇక్కడ ఇది వాళ్ళ కోసం పనిచేస్తున్న దురంధరులు అన్నారు. మనం దీనిలో అంటాం కదా, కోవర్ట్లు 100%. దాన్ని వేరే వాళ్ళ కోసం పనిచేస్తున్న కోవర్ట్లు అని మీరు మొదటి నుంచి చెప్తున్నది. మళ్ళీ చెప్తే ఒక్క మాట ఈ అమ్ముడుపోయిన కోటరీలు, ఈ కోవర్టులు అందరూ ఎవరికి అమ్ముడుపోయారు?
ఎంత కమ్ముడు పోయారు? నేను ఎందుకు అసలు వీళ్ళని కొన్నదెవరు? కాదు, నేను ఎందుకు చెప్పాలి? అసలు వీళ్ళని కొన్నదెవరు? నేను ఎందుకు చెప్పాలి? మా కూటమికి బలం సజ్జల. సో మా కూటమికి బలమైన విషయాలన్నీ మేము ఎందుకు బహిర్గతంగా చెప్పాలా? అంటే సజ్జలని అంత బలంగా కొనగలిగిన వ్యక్తులు అవన్నీ నేను చెప్పను సార్, మీరే తెలుసుకోవాలి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి. అన్నీ మేమే వచ్చి చెప్తే మీకు పని ఉండదు మళ్ళీ. సో కావాలని ఏదో కసితో చెప్పాడు అనుకుంటారు, వద్దు, మీరు ఎంక్వైరీ చేయండి. మరి సజ్జలని కొని జగన్మోహన్ రెడ్డిని లిఫ్ట్ చేస్తే వాళ్ళకు వచ్చే లాభం ఏంటి? రాజకీయమేనా, ఇంకేమన్నా లాభం? సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ లైవ్లో ఉంటుంది. అవును, జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా అనేది ఒకటి ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ నిజంగా చెప్తున్నా, ఆ పార్టీ వదిలినా రాజశేఖర రెడ్డి గారికి లేనంత జనాకర్షణ జగన్మోహన్ రెడ్డి గారికి స్టిల్ ఉంది. అది ఒక వేలం వెర్రి అనొచ్చు, పిచ్చి అనొచ్చు. ఆ స్థాయిలో ఒక సినిమా హీరో కన్నా కూడా ఎక్కువ ఉంది ఒక రాజకీయ పార్టీగా. కాబట్టి ఆ పార్టీ సజీవంగా ఉండదు. దాన్ని నిర్వీర్యం చేయాలంటే ఏం చేయాలా? అతను కాస్త లోపల పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట అడుగుతా, అసలు చంద్రబాబు నాయుడు గారు 56 రోజులు ఏమో జైల్లో ఉన్నారు, మొన్న 53 రోజులు. సో అది మార్చి దాకా ఎలక్షన్ కోడ్ అయిపోయిన దాకా కానీ ఉండుంటే పరిస్థితి ఏంది చెప్పండి? అవును, ఇంకేం పరిస్థితి? ఎత్తుగడ అదే ఉండొచ్చు, కానీ బెయిల్ వచ్చింది, పొత్తు కలిసింది, బీజేపీ కూడా జత కూడింది, వైఎస్ఆర్సీపీ సింగిల్ అయింది, సింహం కాస్త దెబ్బతింది. సింహం అని చెప్పి మునగ చెట్టు ఎక్కించి గందరగోళం చేసి. సో ఖచ్చితంగా కూడా ఇదే కోణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిని, చరిష్మా ఉన్న వ్యక్తిని, అసలు పార్టీ ఉండాలని కోరుకునే వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే పార్టీ పెట్టుకున్నారు. పక్కన దాని గురించి నిలదీసే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆ కుటుంబం కూడా అంతకుముందు ఉన్నంత ఇంటాక్ట్గా లేదు. సో ఖచ్చితంగా సింగిల్ పర్సన్. ఈ సింగిల్ పర్సన్ని లోపల పంపిస్తే ఎవరి కోసం ఏం చెప్తే అది చేసి ఎస్ అని చేసినప్పుడల్లా రోజు డబ్బే కదా. మన మీద కేసులు ఉండవు, మనం చేసిన అన్ని శాఖల మీద పెత్తనం మీద చేసుకున్న లోపాయికారి అన్ని అవకాశాలన్నీ కూడా హ్యాపీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫారెస్ట్ భూమి వెనక్కి తీసుకున్నారు కానీ దానికైనా శిక్ష పడిందా? పడలేదుగా. దానికి 2-3 సంవత్సరాలు హైవేస్ మళ్ళీ వెనక్కి ఏమన్నా పెనాల్టీ కట్టినట్టు ఏదైనా పేపర్లో వచ్చిందా? సోషల్ మీడియాకి సంబంధించి హెడ్గా ఉండి కొడుకు అందరి ఫోటోలు మార్ఫింగ్ చేశారని తెలుగుదేశం మీడియా మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అవహేళన పాలు చేశాడన్న మీద కేసు ఉందా? కేసుకు ఒక్కరోజైనా అరెస్ట్ అయ్యాడా? ఎంతమంది అరెస్ట్ అయ్యారు సోషల్ మీడియా వారియర్స్ అని చెప్పి? మరి అతను అర్హుడు కాదా? మరి ఇన్ని ఫెసిలిటీలు అన్ని రకాలుగా కలుగుతున్నప్పుడు అనుమానాలు రావా? అంటే ఒక్క మాట సార్, ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధాన సలహాదారుగా ఉంటే దాదాపు 160 కోట్లు ఏమో ఈ 5 సంవత్సరాల్లో అతని మీద ఖర్చు పెట్టింది ప్రభుత్వం. ఏది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 160 కోట్లు. నాకు తెలీదు 160 కోట్లు అంటే 160 కోట్లకు పైగానే. నాకు నిజంగా షాకింగ్గా ఉంది. నిజమే అది. అంటే జీతం అయినా అనుకున్నా ఇన్ని రోజులు. అతని కోసం చేసిన ఖర్చు నేను నిజంగా నమ్మలేకున్నాను. అందరూ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బాగా మాట్లాడాలనుకుంటా, అందరూ సలహాదారులకు సంబంధించి అనుకుంటా. అలా అందరూ సలహాదారులు, అందులో ప్రధాన సింహభాగం సజ్జల రామకృష్ణారెడ్డికి. సో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే అనుభవించేటువంటి వ్యక్తి సకల సౌభాగ్యాలు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతే ఈయనేం అనుభవిస్తాడు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మళ్ళా వచ్చి గెలిచిన తర్వాత మళ్ళా అప్పుడు నాకు నమ్మి ఈ పదవి ఇస్తారో, లేకపోతే గెలిచిన తర్వాత ఇంకా నాతో ఎందుకని మూల బారేస్తారో, మనం చేసిన ఘనకార్యాలన్నీ ఆయనకు తెలియకుంటే కదా అన్న ఫీలింగ్ ఉండదా? అలాంటి ఆలోచన కూడా ఉండదా? ఇప్పుడంటే ఖచ్చితంగా నా అవసరం ఉంది, నేను లేకుండా నడవని స్థితిలో పార్టీని నేను జాగ్రత్త చేసుకున్నా, నాకు పోటీ అనుకున్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పార్టీ నుంచి బయటకు పంపుకున్నా. ఇప్పుడు ఎవరినైనా నియమిస్తున్నా ఎవరికి కూడా ఆయన సంతకం అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి సంతకం అవసరం. ఎవరి సంతకం లేదు కదా, కేంద్ర పార్టీ కార్యాలయం అంతేగా. ఆయన మీటింగ్ అయిపోయి భోజనానికి పోయేటప్పుడు సార్ అది అలా చేస్తాం, ఇది ఇలా చేస్తామని చెప్పి ఊరికే మాత్రంగా చేసేయండి అని ఆయన వెళ్ళిపోతారు. చంద్రబాబు నాయుడు గారు లాగా సిస్టమేటిక్గా ప్రతి విషయాన్ని ఆయనే పట్టించుకొని ఉంటే ఈ కర్మ పట్టేది కదా పార్టీకి. చంద్రబాబు నాయుడు గారు సలహాదారులను పెట్టుకోనిండి, రాబిన్ శర్మను పెట్టుకోనిండి, లేకపోతే పొత్తు గెలవనిండి, ఇంకోటి చేయనిండి, ప్రతి ఒక్క నాయకుడితోని డైరెక్ట్ కాంటాక్టు, ప్రతి ఒక్క నాయకుడికి అపాయింట్మెంట్కి టైము, పార్టీ ఆఫీస్కి సఫిషియంట్ టైము, అందరినీ కలవడం, పైగా IVRS ద్వారా కూడా ఒపీనియన్ పోల్ నియోజకవర్గంలో ఇతనికి ఇస్తున్నాం పర్వాలేదా అని తెలుసుకోవడం, అంతేకాకుండా అతనికి ఉన్న సమాచారంతో పాటు పొలిటికల్ కాంబినేషన్స్ అన్నింటినీ జాగ్రత్తగా చేసుకోవడం, భేదభావాలు లేకుండా అది ఎవరైనప్పటికీ ఎలాగైనా. ఇప్పుడు మీరు చూడండి, కురుగొండ రామకృష్ణ గారి కూతురికి ఇచ్చారు మొదట వెంకటగిరిలో, తర్వాత లాస్ట్ మినిట్లో కురుగొండ రామకృష్ణ గారికి ఇచ్చారు, ఎందుకంటే కూతురు అయితే కొంచెం వీక్ అవుతుందని.
వేమిరెడ్డి గారి గురించి సర్వే ఏదైతే ప్రిలిమినరీగా జరిగిందో ఇతన్ని అభ్యర్థిగా నియమించడం కరెక్టా కాదా అని ఏదైతే ఐవీఆర్ఎస్ పోల్ వచ్చిందో నాలాంటి అదర్ పార్టీస్ వాళ్ళకి కూడా అందరికి వచ్చింది, జనాలందరికీ వచ్చింది, సెల్ ఫోన్ వాడే వాళ్ళందరికీ అడ్మినిస్ట్రేషన్ లో సెల్ ఫోన్ వాడే వాళ్ళందరికీ వచ్చింది సార్. పార్టీ అడ్మినిస్ట్రేషన్ అయినా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైనా కూడా గురించి అంతేకాదు అవసరం లేదు, సర్దుకుపోయేతనం కానీ. రైట్ రైట్ ఒక మాట ఇక్కడ మనం కొంచెం వెనక్కి వెళ్తే అంటే మళ్ళీ అధికారంలోకి వస్తే సజ్జలని తన పక్కన ఉంచుకుంటాడో ఉంచుకోడో అన్న అపనమ్మకం సజ్జల రామకృష్ణారెడ్డికి ఉంది. 100% అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఉందని నా ఉద్దేశం, ఒకవేళ రాకపోతే అప్పుడేం చేయాలి? అధికారంలోకి రాకపోతే అప్పుడేం చేయాలి? ఉన్నది పోద్ది, ఉంచుకున్నది పోతుంది. ఆ మాట నేను వాడను, కానీ ఇప్పుడు కనీసం ఇంకొకసారి అయినా ఖచ్చితంగా ఈసారి గెలిచేస్తాడు, యాంటీ ఇంకంబెన్సీ కట్టలుగా వచ్చేస్తుంది, ఉప్పెన వచ్చినట్టు వస్తుంది, ఈసారి ప్రవాహం మనం గెలిచేస్తామనే భ్రమలో కేడర్ ఉంది, కనీసం మనం జిల్లా ఆఫీసులకు రూపాయికి పైన పార్టీ నడిచిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో పదవులు కోరే వాళ్ళకి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ చాలా పెద్దది సార్. ఓహో, ఒక పార్టీ పదవి ఇస్తేనే డిమాండ్, రేపు ఎలక్షన్ టికెట్లు ఇచ్చినా డిమాండ్, ప్రతి ఒక్క విషయంలో డిమాండ్ ఉంటుంది ఇప్పుడైతే. ఎందుకంటే మళ్ళీ ఈసారి ఖచ్చితంగా జగనే వస్తాడు అన్న విధానంలో ఏదైతే ఊపు కనపడేటట్టు జరుగుతుందో కార్యక్రమాలు, లేకపోతే గ్రౌండ్లో కాకపోయినా ప్రచారం, దాన్ని ఎన్కాష్. ఎప్పుడు రెడీ క్యాష్ ఉంటే ఎప్పుడో నువ్వు 150 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందని చెప్తే ఎట్టా? అంటే జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే ఆయనకి ఇబ్బందే అది చేసుకోవడానికి? ఖచ్చితంగా. అసలు ఏం జరుగుతుంది, ఈ వారం ఏం చేశారని అడుగే మనిషి ఒకరు ఉంటారు కదా, ఆయన కానీ లేకపోతే మధ్యలో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు హాయిగా కాళ్ళ మీద కాలు వేసుకొని ఇప్పుడు ఎదుగో వస్తున్నాడు అనగానే కాళ్ళ మీద కాలు తీయాలి కదా. అలాంటి పార్టీని ఎట్లా నమ్ముతారండి కేడర్? అసలు అధ్యక్షుడు పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అనుకుంటున్నారు, సజ్జల గారి పార్టీ అని వాళ్ళు తెలుసుకునే లోపలే నష్టపోతారు. నేను ఒక మాట చెప్పొచ్చా బయట వచ్చేటప్పుడు, నేను వైఎస్ఆర్సీపీలో చేరింది జగన్మోహన్ రెడ్డి గారి డైనమిజం, ఆయన చరిష్మా, ఆయన రాజశేఖర రెడ్డి గారి తనయుడని చేరా. అప్పట్లో నేను బయట వచ్చే రోజు అట్లనే నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి బయటకు కాదు వచ్చింది, సజ్జల గారి పార్టీ నుంచి బయట వచ్చానని చెప్పా, విస్పష్టంగా చెప్పా. అంటే అది జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్సీపీ అనేది పైన ఉన్న నేము. జగన్మోహన్ రెడ్డి పార్టీ అయితే మళ్ళీ వెళ్తారా? నేను వెళ్ళను సార్, సజ్జల పార్టీ లేదు, నేను వెళ్ళను సార్. అంటే సజ్జల లేకపోతే వెళ్ళను సార్, వెళ్ళను. నేను చెప్తున్నా, మీడియా ముందు కెమెరా ముందు చెప్తున్నా, జీవితకాలం ఇంక బీజేపీలోనే ఉంటాయి. ఎందుకంటే భారత్ మాతాకి జై అని ఒకసారి అన్నాక వ్యక్తి పూజ ఆగిపోయింది. దేశం గురించి మనం నినాదం ఇచ్చేటప్పుడు ఒకసారి మీరు ఇప్పుడు నామకే వస్తాయని 3 సార్లు భారత్ మాతాకి జై అంటే మీకు గూస్ బంప్స్ వస్తాయి. దేశం గురించి ఆ దేశభక్తి రగిలిన తర్వాత ఇంకా భారతీయ జనతా పార్టీని ఆ భావజాలాన్ని మనం దూరం అనేది ఇంపాసిబుల్. అంటే స్కూల్ టైం నుంచి అనలేదా అంటే భారత్ మాతాకి జై అనేది రోజు మా ప్రేయర్ లో ఉండేది కాదు. జనగణమన చెప్పించేవాళ్ళు, వందే మాత్రం పాడించేవాళ్ళు. భారత్ మాతాకి జై అనేది కూడా ఇవ్వలేదు, అట్లా భారత్ మాతాకి ఇచ్చాం. కానీ రాజకీయంగా అప్పుడు తెలిసే వయసా, రాజకీయంగా ఈ భావజాలాన్ని మొత్తం ఇప్పుడు సార్ ఈ దేశాన్ని ఇంకో పాకిస్తాన్ చేయాలనుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు అనలేదు, ఎప్పుడు అనలేదు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో కూడా అన్నాడు కదండి సార్. పార్లమెంట్లో ఈ మధ్య నటన ఎక్కువైంది రాహుల్ గాంధీకి. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో నేను 11.5 సంవత్సరం పనిచేశా. నేను దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీలో పనిచేసా అనుకునే నా కాయిన్కి ఒక్క కోణమే చూసా. రెండో కోణం భారతీయ జనతా పార్టీకి వచ్చాక తర్వాత ఏదైతే గమనిస్తూ వస్తున్నామో, సచార్ కమిటీ రిపోర్ట్ అని, లేకపోతే వక్ఫ్ బోర్డుకి సంబంధించిన అమెండ్మెంట్స్ అని చెప్పి ఈ దేశానికి చేసిన దుర్మార్గం, ఈ దేశంలో రెండు జెండాలు ఎగరించే సంస్కృతి కాశ్మీర్లో కానీ, లేకపోతే కామన్ సివిల్ కోడ్ని వ్యతిరేకించే దుర్మార్గం, షరియా చట్టం కావాలనుకునే దుర్మార్గం, నీచత్వానికి పరాకాష్ట. ఒక ముఖ్యమంత్రి సాక్షాత్ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన తర్వాత అసలు అది సెక్యులర్ ఎట్టయింది. సెక్యులర్ అనే పదమే బూత్ అంటాను నేను. మీరు ఎర్లీగానే సెక్యులర్ అనే పదమే బూత్ అంటాను. మీరు ఎర్లీగానే రియలైజ్ అయ్యారే? ఎంతకాలం పట్టింది మీకు రియలైజ్? నిజంగా చెప్తున్నా, మన చరిత్రలో ఏ రోజైనా మహాభారతంలో సంబంధించిన కొన్ని అధ్యాయాలు కానీ, లేకపోతే ఈరోజు ఇక్కడ తెలంగాణ వరకు తీసుకుంటే రుద్రందేవ్ గారి గురించి ఉంది, అనేక మంది హిడెన్ ఉన్నారు. దీని మీద చర్చ పెడదాం, వేరే పెట్టాలి కూడా సార్, వేరే చర్చ. దేశానికి మాట్లాడడం ఇది డిబేట్ అవుతుంది. సో బీజేపీకి నేనేమంటాను అన్నారు కదా, ఈ రోజు అది వైఎస్ఆర్సీపీ కాదు, వైఎస్ఆర్ కేపీ అనేది కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఎస్ఆర్కే అంటే సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ.
ఇప్పుడు నడుస్తున్నది వైఎస్ఆర్సీపీ కాదు కాదు కాదు. రైట్ మనం ఈ విషయాన్ని కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మధురోని లేపినట్టు లేపితే లాభపడేది ఎవరు? ఎవరు ఆ కోటరీని కొన్నారు? ఎవరు ఆ కోటరీ, ఎవరికి ఆ కోటరీ అమ్ముడు పోయింది అనేది మీరు డైరెక్ట్గా చెప్పలా. పోనీ రాజకీయంగా చెప్పండి సార్, ఎందుకు డైరెక్ట్గా చెప్పండి తెలుసా? దీంట్లో నాకు స్వార్థం ఉంది సార్. మా కూటమికి అంత సహకారం అందిస్తున్నప్పుడు మేము ఎందుకు చెప్పాలి సార్? మేము చెప్పం, మీరే కనుక్కోండి. సో కూటమికి సహకారం అంటే కూటమికి లాభం అంతిమ. అందుకనే మా లాభాన్ని మేము ఎందుకు పోగొట్టుకుంటాం సార్? ఆయన ఖర్చు అయినా పర్వాలేదు. అంటే ఈ విషయం తెలుసుకోలేనంత తెలుసుకున్నా ఇప్పుడు కదిలించలేని స్థితిలో ఉన్నాడని మా ఖచ్చితమైన నమ్మకం. అంటే ఏంటి సార్ కదిలించలేని కదిలించలేనంటే ఇప్పుడు సార్ మన పనోడే ఉంటాడు, కార్ డ్రైవరే ఉంటాడు, లేకపోతే సేద్యగాడే ఉంటాడు. వాడికి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అంశాలు కాకుండా తెలియని అంశాలు కూడా కొన్ని తెలిసే అవకాశాలు ఉంటాయి. తెలియని అంశాలు కొంచెం మనం ఫోన్లో మాట్లాడతాం, కొంచెం క్లియర్గా కాదు మనం ఫోన్లో మాట్లాడతాం. మన ఇంట్లో తెలిస్తే ప్రమాదం అనుకుంటాం, కానీ డ్రైవర్ ఈయనుంటాడు. డ్రైవరు చెత్త డ్రైవింగ్ చేస్తున్నా చాలా వరకు సహిస్తారు, ఎందుకంటే ఈయన్ని తీస్తే ఈ ఆట లేనిపోయిన తలకాయ నొప్పి ఎందుకని. అదేవిధంగా మనకు అలవాటైన పనోడు వాడు మనకి విషయాలన్నీ తెలుసుంటాయి, లోపాయికారి అంశాలు, అలాంటివన్నీ తీలేం. కానీ ఒక ఎక్స్టెంట్కి వచ్చిన దాకా తీలేం. ఇంకా తప్పదనుకున్నప్పుడు ఎవరినైనా అది ఆడదాకా కట్ చేసి ఆడ పక్కన మారేస్తారు. అదేవిధంగా ఇప్పుడు కూడా కోర్టుగిరి నడుస్తున్నదని తెలుసు, తెలియనంత అమాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కానీ సమయం కోసం వెయిటింగ్. ఆ సమయం వచ్చే లోపల మన సమయాన్ని సంపూర్ణంగా వాడుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలని మా సకలం ఆశ. రైట్. ఇక రేపు ఏం జరగబోతుందని మీ అజంప్షన్? నాకు తెలిసి విజయసాయి రెడ్డి గారు లోపల ఏం చెప్తారనేది పెద్ద పజిల్. లోపల ఏం చెప్తారు అలా కాదు, విజయసాయి రెడ్డి మనసులో ఏముందో కూడా మీరు చెప్పగలరు. నాకు తెలుసు ఆ విషయం. అంత చనువు లేదు సార్, అంత చనువు లేదు సార్. కలిసినప్పుడు మాట్లాడడం, ఎప్పుడైనా ఫోన్లో రెస్పాండ్ అవ్వడం ఉంది. కానీ ఖచ్చితంగా ఇటువంటి లోపాయికారి అంశాలు నాతో చర్చించడానికి నాకు అంత సాన్నిహిత్యం లేదు. ఇదైతే నేను ఉందేమో అనుకుంటలేదు. తెలిస్తే ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? నేను అనుకునేది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు విచారణకి వెళ్ళిన తర్వాత మిథున్ రెడ్డి గారి కన్నా ఒకరోజు ముందే వెళ్తున్నారు కాబట్టి లోపల ఏవే క్వశ్చన్లు అడుగుతారు, ఏమేమి సమాధానాలు చెప్తారని ఆయన బయట వచ్చి కూడా చెప్తారు కాబట్టి ఆయన ప్రెస్ బ్రీఫ్ ఇచ్చాక మాత్రమే మనం ఆలోచన చేయాల్సిన అంశం. ఇప్పుడే చేస్తే ప్రెస్ బ్రీఫ్ ఖచ్చితంగా ఇస్తారు సార్, నాకు నమ్మకం. నేను కాదంటున్నా, ఇస్తాడు, నేను కాదు. లేకపోతే పిలిచైనా ఇస్తారు. అంతకంటే లోతైన వ్యవహారాలు మీకు తెలిసి ఉంటాయి కదా అని అంటున్నాను. నేను మీకు చెప్పాను, మీరు పసిగట్టగలరు కదా. నేను మీకు చెప్పాను లిక్కర్ స్కామ్ జరిగిన మాట వాస్తవం అని చెప్పాను. అందరికీ శిక్ష పడాలని కోరుకున్నాను. అసలు 3,500 కోట్లు కాదు, ఇది చాలా పెద్ద స్కామ్ అని చెప్పాను. అలాగే విద్యుత్ స్కామ్ గురించి కూడా నేనే మాట్లాడాను. మైన్స్ కి సంబంధించి లోపాయికారిగా ల్యాండ్స్ కి సంబంధించి అనేక అంశాల్లో స్కామ్స్ జరిగిన మాట వాస్తవం. సో అనేక స్కామ్స్ జరిగిన మాట వాస్తవం. జనాలకి స్కీమ్స్, ఎవరైతే కోటరీ ఉంటారో వాళ్ళందరికీ స్కామ్స్ జరిగి. అంటే ఇదంతా వాస్తవం అయినప్పుడు మరి శిక్షలు పడాలి కదా. మరి సబ్సిక్వెంట్గా వచ్చిన ప్రభుత్వం అక్కడ దాకా ధైర్యంగా తీసుకెళ్ళి లాజికల్ కంక్లూషన్కి తేవాలి కదా. నడుస్తుంది మా కూటమి ప్రభుత్వమే, కంక్లూజన్కి తెచ్చే బాధ్యత మాదే. ప్రయత్నం జరుగుతుంది, చూడాలి. కొన్ని టచ్ చేయలేదు, విద్యుత్ కుంభకోణం టచ్ చేశారేంటి, అదే నాకు బాధ అనిపిస్తుంది. కరెక్టే, ఇది ప్రజల్లో కూడా ఉంది. చాలా బాధాకరమైన అంశం. చెయ్యకపోగా మీరు ఇప్పుడు 3,500 కోట్ల గురించి ఏమో మనం ఇంత లాగుతున్నాం, సెన్సేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి 45,000 కోట్ల 50,000 కోట్ల స్కామ్ గురించి నో టచ్, నో డిస్కషన్. కూడా జనాలకు కూడా అదే పిచ్చి పడుతుంది. పిచ్చేం పట్టట్లేదు, అప్పుడు అనుమానం వస్తుంది. చెయ్యకపోగా వాళ్ళకే ల్యాండ్, వాళ్ళు ఇద్దరు మంచి మిత్రులా, వాళ్ళకే మళ్ళీ కాంట్రాక్ట్ పేర్లు చెప్పడం లేదు, అండర్లైన్. అసలు వాళ్ళిద్దరూ మంచి మిత్రులా, మిగతా వాళ్ళం పిచ్చోళ్ళం అని అది కూడా అనుకుంటున్నారు. అసలు వాళ్ళు ఇద్దరు అంటే హెడ్స్. అర్థమైంది సార్. కాబట్టి అది కూడా మనం ఆ పిచ్చిలో పడడం అనవసరం. మన పరిధికి మించిపోయి మనం చెప్పాల్సింది చెప్పాం సార్. ఏ ఛానల్ అయినా కానీ, ఏ యూట్యూబర్ అయినా కానీ
అప్పుడప్పుడు అరపదరప కానీ, అది ఏబి వెంకటేశ్వర కానీ, నేను కానీ, మరి ఇంకెవరైనా కానీ విద్యుత్ స్కామ్ గురించి మాట్లాడితే కనీసం ఖండన రాదు, దాని గురించి అసలు కదలిక రాదు. అసలు ఏం సార్ విద్యుత్ స్కామ్ అంటే, దాని గురించి మాట్లాడితే ఏమైనా షాక్ పెడతారా ఏంటి? ఎందుకు మీలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అతిపెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే అది విద్యుత్ స్కామే. ఈ స్కామ్లన్నిటికీ తలమానికం అది. నేను చెప్పా కదా, దేశంలో ఉన్న ప్రతి ఇండస్ట్రియలిస్ట్ ఆంధ్రప్రదేశ్కి రావాలి ఒక కంపెనీ. ఏమో అది దాన్ని కదిలించొద్దని ఢిల్లీ పెద్దల ఇదేమన్నా ఉందే ఏమో నాకు తెలీదు. ఖచ్చితంగా కూడా మీ పార్టీ వాళ్ళే కదా. ఇవన్నీ ఎప్పుడు అంటే కదిలించకుండా కంప్లీట్గా దోచుకునే పని అయితే ఏం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఎందుకు మాకు ఢిల్లీ పెద్దలకి? మాకు ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం? 21 రాష్ట్రాల్లో ఉన్నాం. 21 రాష్ట్రాల్లో 50,000 కోట్ల స్కాములు జరగలేదే. 50,000 కోట్ల స్కామ్ జరగలేదే. తర్వాత ఇంకొకటి, మేమే అనుకుంటే మీరంతా ఎందుకు 21 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాలు నేరుగా మేమే అధికారంలో ఉన్నాం. మేము రూలింగ్ స్టేట్స్ లో ఒక్క నిమిషం 16 రాష్ట్రాల్లో మేము డైరెక్ట్ గా ఉన్నాం బీజేపీ. మా రాష్ట్రాల్లో ఎక్కడ స్కామ్స్ లేవు. 12 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి గారు ఈ దేశానికి అవిచ్ఛిన్నంగా పరిపాలిస్తున్నారు. మరి 2G లేదు, కామన్వెల్త్ లేదు, కోల్ స్కామ్ లేదు, ఏ స్కామ్ అన్న ఉందా? ఒకే ఒక్కటి ఉంది. చెప్పండి, మాట్లాడుతున్నా. చెప్పండి, ఒకే ఒక్కటి చెప్పండి. అన్నింటినీ అదానీ పరం చేసేసే ఒక్కటి మాత్రం. అదానీ పరం అంటున్నాను నేను. ఒకటే మాట చెప్తా, ఇక్కడ ఆగిపోదాం, తర్వాత చెప్పాలి. సార్ అదానీ మేళ అదర్ కంట్రీ వాళ్ళు మేళ. ఇప్పుడు శ్రీలంక పోర్ట్ ఉంది సార్, శ్రీలంక పోర్ట్ చైనా వచ్చి టేకప్ చేయడం మేళ, అదానీ అనే ఇండియన్ టేకప్ చేయడం మేళ. లార్జర్ ఇంట్రెస్ట్ ఏంది? ఒక ప్రధానమంత్రి ఆ పోర్టుని ఇమీడియట్గా టేకప్ చేయి, ఇన్ని పోర్టులు ఓనర్ అక్కడ మనోడుగానే ఒక టేకప్ చేస్తే మన దేశ సమగ్రత కాపాడబడుతుంది తప్ప మన ఇండియన్ అదాని స్థాయిలో ఇంకొకరుంటే ఇంకొకరిని ఎంకరేజ్ చేద్దాం. మన ఇండియన్ ఉండాలి, అదాని స్థాయికి తీసుకురావాలి కదా. తీసుకురావాలంటే తీసుకొచ్చే అవకాశం ఎక్కడ? ఓవర్ నైట్ అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు ఓవర్ నైట్ రారు. లేదు, తయారు చేయాలి కదా సార్. ఎయిర్ ఇండియా అవకాశాలు ఇవ్వాలి, టాటాకి ఇచ్చారు. అవకాశాలు ఇవ్వాలి సార్. ఎయిర్ ఇండియా టాటాకి ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విశ్వేశ్వర రెడ్డి ఉంది, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఉంది. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ తప్ప విద్యుత్ రంగంలో వాళ్ళకి తప్ప ఇంకెవరికన్నా వస్తున్నాయా? వాళ్ళకి తప్ప ఇంకెవరికన్నా అవకాశాలు ఉన్నాయా? వాళ్ళకి తప్ప టెండర్లు వేరే వాళ్ళు ఎవరన్నా వేస్తున్నారా? మా పాత గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఎందుకంత ప్రేమ చూపిస్తున్నాయి నాకు పజిల్. అదే ఆ పజిల్ తేల్చమని ప్రజలు కూడా అడుగుతున్నారు. అది భారతీయ జనతా పార్టీ కూర్చొని అడుగుతా కాదు సార్. భారతీయ జనతా పార్టీ నేషనల్ మీడియా ప్యానలిస్ట్ గోపి గారు ఎంత మీ ముందు కూర్చొని అడగడం కాదు, సిగ్గు అనిపించట్లేదు. గోపి గారు మీ ముందు అడగడం కాదు, అనిపించట్లేదా సార్? సార్ నాకు సిగ్గు అనిపించడం లేదు కాదు. పార్టీలకి మీ పార్టీని చూసి నేను సిగ్గుపడుతున్నా, సిస్టమ్ ని చూసి సిగ్గుపడుతున్నా. వ్యవస్థ తీసుకోవాల్సిన దొంగతనం జరుగుతుంది. మీరే సిగ్గుపడండి. అవును సార్, 12 ఏళ్ళు మీరే సిగ్గుపడండి. నేను చెప్పేది వినండి సార్. మేము కరప్ట్ చేయలే, కరప్షన్ చేసింది మా దాకా ఎంక్వైరీ రూపంలో ఇక్కడి నుంచి ఇనిషియేట్ కావాలా. లేదు లావాదేవీల్లో హవాలాలు ఇవ్వాలంటే డైరెక్ట్గా ఈడీ లాంటి వాటిని పంపించే అవకాశం సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. కానీ అలాంటివి మాకు కనపడలే. కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్, ఎక్స్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు నడుస్తున్న గవర్నమెంట్లో కానీ ఒకే సంస్థకి ఎందుకు ఇంత ప్రాధాన్యం వస్తుందని ఎలుగెత్తిన వాడిని కూటమిలో నుంచి నేనే, మొత్తం కూటమిలో నేనే మాట్లాడుతున్నా. ఎవరిని మాట్లాడారా? నేను ఢిల్లీలో కూర్చొని మాట్లాడతా అని చెప్పా మీకు. మీరు చూడండి, అంటే మీరు కూటమిలో ఉండాలనుకోవట్లేదు. అరే కూటమిలో నుంచి ఉన్నా పోయినా ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, సిస్టమ్ అంటే నా స్వార్థం కోసం కూటమి ఇంకా మీకు ఎక్కలేదు. కూటమి రక్తం ఇంకా మీకు ఎక్కలేదు. కూటమి రక్తం నాకు ఎక్కిందా లేదా కాదు. నేను భారతీయ జనతా పార్టీ సభ్యుడిని. భారతీయ జనతా పార్టీ కూటమి రక్తం ఎక్కితే మీరు కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు కదా. కూటమి రక్తం ఎక్కాలని నాకు అనిపించదు. నేను బీజేపీ ఐడెంటిటీని కోల్పోను. మీరు ఎక్కించుకుంటే అలా అక్కడ ఎక్కిన కూటమి యొక్క పరిపాలన ఉన్నప్పుడు కూటమిలో కొన్ని ధర్మం, కొన్ని ఏదైతే మేము పద్ధతి అనుకుంటామో ఒకరినొకరు విమర్శించుకోకూడదు. కాబట్టి నా నోరు కట్టివేసి ఉంది. నేను సూటిగా బాణాలు వేయలేను. నేను సూటిగా అడిగితే కూటమి ధర్మం కాదు కాబట్టి సూటిగా మాట్లాడటంలా. ఎక్స్ గవర్నమెంట్ తప్పు చేసింది, ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు సహకరిస్తుందని అడుగుతున్నా. ఇంతకన్నా మించి నేను మాట్లాడకూడదు, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కూటమిలో కొంచెం బాధ్యత ఉంది కాబట్టి. నేరుగా వ్యక్తుల పేర్లు చెప్పి మాట్లాడలేనని కాదు, అప్పుడు మీరు అన్నట్టు నేను కూటమిలో ఉండలేను.
ఇప్పుడు మిమ్మల్ని ఉంచుతారా ఇలా మాట్లాడుతుంటే? ఖచ్చితంగా ఉంచుతారు, నేనేం ఉంచుతారా? తప్పలేదు. 100%. ఓ ఎవరు తీసేస్తారు మమ్మల్ని? నేను బీజేపీ సభ్యుడిని, వాళ్ళు వీళ్ళు చెప్తే తీసేయడానికి ఇది బీజేపీ. మీరు బీజేపీనే సార్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కూటమి కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయం ఏం పర్మనెంట్ కాదు. రాష్ట్రానికి అన్యాయం జరిగి తల కాస్త దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు పంచుకుని తింటుంటే మాట్లాడకూడదు అనే దానికి రాజకీయం అవసరం లేదు సార్. రాజకీయం అవసరం లేదు గోపి గారు. రైట్, సంతోషం. మీరన్నా మాట్లాడు, నేను చెప్తాను, నేను మాట్లాడతానండి. మీరన్నా మాట్లాడుతున్నారు, 100% మాట్లాడతాను. మీరు ఉండాలి, కూటమిలో ఉండాలి, మాట్లాడాలి సార్. ఉండి మాట్లాడాలి, దమ్మున్న విషయం. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడే కోవర్ట్ గురించి మాట్లాడా, రైట్, సాక్షి ఛానల్లో మాట్లాడా. ఆ ధైర్యం నాకే సొంతం. ఆ తర్వాతేనా మొదలైంది సాక్షి ఛానల్లో? ఉండనండి సార్, ఉండనండి. ఆ తర్వాత ఇంకెప్పుడు సాక్షికి వెళ్ళలేదుగా, అవకాశం ఇవ్వలేదుగా, బ్లాక్ చేశారుగా. సో నేను అనేది ఒకటే, నేను నష్టమైనా పర్లేదు, నాకు కష్టమైనా పర్లేదు. రైట్, నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నప్పుడు ధైర్యంగా మాట్లాడతాను. రైట్. ఇది అంతిమంగా ఎక్కడి వరకు వెళ్తుందని మీ ఇది ఈడీ తర్వాత? దీనికి మనం 22 వరకు వెయిట్ చేయాలి. ఈడీ తర్వాత 22 ఆయన మాట్లాడిన తర్వాత 23 ఏం జరుగుతుందో చూడాలి. ఖచ్చితంగా 23 దాకా పజిల్గానే ఉంది. రైట్, చూద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.